చరిత్ర కొన్ని విషయాలు చెప్తది. ఎప్పుడు గాని నేనే గొప్ప, నన్ను మించినోడు లేడు, నన్ను కొట్టేటోడు లేడు, నాకు ఎదురోడు లేడు అని చెప్పి విర్రవీగితే, ఏదో ఒక రోజు అధపాతాళానికి దొక్కేస్తది. ప్రకృతి గావచ్చు, పరిస్థితులు గావచ్చు అధపాతాళానికి దొక్కేస్తాయి. ఆ తలబిరుసును తగ్గిస్తాయి. మనమే ఏదో గొప్ప, మనసలు మనకు ఎవడు కూడా పోటీ లేడు, సాటి రాడు, మనల్ని క్వెషన్ చేసేటోడు లేడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి తగ్గట్టుగా దేవుడు ప్రతిఫలం చూపిస్తాడు. దానికి తగ్గట్టుగా దెబ్బ కొడతాడు. అంటే బుద్ధొచ్చేలాగా చేస్తాడు. సో ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే దేశంలో ఇప్పుడు అదే పరిస్థితి అయితా ఉన్నది. బీజేపీ అట్లానే మీడియా పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడు అట్లనే ఉన్నది దేశంలో. అసలు మార్పు తెలంగాణలో వచ్చిందో లేదో కానీ జాతీయ మీడియాలో మార్పు కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఆ స్థాయిలో మార్పు వచ్చిందో తెలియదు కానీ కంప్లీట్గా ఒక డిఫరెంట్ వాతావరణం. చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఆ ఛానళ్ళు, వాళ్ళ డిబేట్లు, వాళ్ళ లైవ్లు చూస్తూ ఉంటే కొన్ని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్థాయిలో మార్పు వచ్చింది. దట్టు బీజేపీ ఆస్థాన మీడియా సంస్థగా పేరున్నటువంటి రిపబ్లిక్ టీవీ అట్లాంటి ఛానల్ కూడా ఇవాళ మోడీని క్వశ్చన్ చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఒక నిర్ణయం వచ్చింది. 100 మీటర్స్ లోపల ఉన్నాయి ఆరావళి పర్వతాలు కాదు, వాటిని మైనింగ్ చేసుకోవచ్చు, అంటే అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. దానికి ముందు కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దాని ప్రకారం సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది. ఈ నిర్ణయం మీద అర్నబ్ గోస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేసిండు. డిబేట్లు పెట్టిండు, లైవ్ డిబేట్లు పెట్టిండు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పుడు ఏమంటారు, పెంపుడు మనిషిలాగా ఉన్నటువంటి అర్నబ్ గోస్వామి, కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో, బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నటువంటి అర్నబ్ గోస్వామి కంప్లీట్గా ఈ ఆరావళి విషయంలో ప్రభుత్వానికి నెగిటివ్ అయిపోయాడు, ప్రభుత్వానికి యాంటీ అయిపోయాడు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటా, పూచ్తా హై భారత్ అనుకుంటా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిండు. ప్రతిసారి పూచ్తా హై భారత్ అనుకుంటా అపోజిషన్ క్వశ్చన్ చేస్తాడు. ఆయన ముస్లింలను క్వశ్చన్ చేస్తాడు, వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీని క్వశ్చన్ చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళని మాత్రమే ప్రశ్నించేటువంటి అర్నబ్ గోస్వామి ఫర్ ది ఫస్ట్ టైం మోడీని, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిండు. అందరికీ ఫీజులు కొట్టేసినాయి అది చూసిన తర్వాత. ఎందుకంటే అర్నబ్ గోస్వామి ఎట్లా అంటాడో చాలా మందికి తెలుసు, ఏ స్థాయిలో బీజేపీని భజన చేస్తూ ఉంటాడో తెలుసు. కాబట్టి అందరు షాక్ అయ్యారు అది చూసిన తర్వాత. సో పాపం ఆ షాక్లోకి వెళ్ళే బీజేపీ దేరుకోలేదు. చాలా మంది ఈ నేషనల్ మీడియాలో వార్తలు చూసే చాలా మంది కూడా అర్థమైతలేదు ఇంకా అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు అర్నబ్ గోస్వామి సడన్ గా ఈ స్థాయిలో క్వశ్చన్ చేస్తూ ఉంటాడు కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని ఏదైతే ఆరావళి పర్వతాల విషయంలో వచ్చినటువంటి డెసిషన్ కూడా అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకున్నది, అది ఒడిచిపోయింది. కానీ అర్నబ్ గోస్వామి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో ప్రశ్నించండి, అసలు ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి, వీళ్ళకి ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పటికి కూడా చర్చ జరుగుతూ ఉన్నది.